ఇక పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతల విమర్శలకు కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. అన్న అండతో ఎదిగి తమ్ముడిని విమర్శించడం సరికాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి సహకారంతో ఎదిగిన వారే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ముసుగులో పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకున్నారని, రాజకీయాల కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, చిరంజీవి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై చర్చించాలే గాని వ్యక్తిగత దూషణలు చేయొద్దన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా పెట్టుకుని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు, ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరిని ప్రశ్నించడు. వాళ్ళు టిన్ బ్రదర్స్, రావణు శ్రావణు. శ్రావణ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నాడు. దిల్లా ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి, మీటింగ్ పెట్టి, బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణు ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజు కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు, గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీసు